ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరిట అందరికీ వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒక చిన్న వాక్య భాగాన్ని మీకు నేను పరిశుద్ధ లేఖనం నుండి వినిపిస్తాను. చదవండి. బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా చేతులకు యుద్ధమును నేర్పువాడు ఆయనే, నా బాహును ఇత్తడిని విల్లును ఎక్కుబెట్టును, నీ రక్షణ కేడెమును అందిస్తావు, నీ సాత్వికము నన్ను గొప్ప చేస్తుంది, నా పాదములకు చోటు విశాలపరిచావు, నా చీలమండలం వెనకలేదు, నా శత్రువుని తరిమి నాశనం చేయుదును, వారిని నశింప చేయ వరకు నేను తిరుగను. వామ్మో, నేను వారిని చదవండి మింగివేస్తాను, నేను తరిమి తరిమి కొడతాను, నా కాళ్ళ కింద పడి లేవకుండా ఉంటారు, యుద్ధమునకు బలము నీవు ధరింప చేస్తావు, నా మీదికి లేచి వారిని అందరినీ అణిచివేస్తాను, నా శత్రువుని వెనకకు మళ్ళ చేస్తాను. బాబోయ్, ఎంత మాటలు చెప్పారో. అయ్యగారు దావీదు గారు రాసిన కీర్తన ఇది. దాంట్లో ఏమంటున్నారంటే, నా చేతులకు యుద్ధమును చేయ నేర్పావు. ఎప్పుడు రాశారంటే, యెహోవా తన్ను సౌలు చేతి నుండి శత్రులందరి చేతి నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించెను. నా చేతులకు నీవు యుద్ధాన్ని ధరింపచేసావు, యుద్ధమునకు బలమును నీవు నన్ను ధరింపచేస్తావు. యుద్ధానికి బలాన్ని ధరింపచేశాడు, చేతులకు ఆయన యుద్ధమును నేర్పాడు. చాలా విషయాలు దేవుడు మనకు నేర్పుతారు. యుద్ధాలు కూడా నేర్పించాడంట దేవుడు దావీదునకు. పరిశుద్ధ లేఖనాల్లో ఆయా సందర్భాల్లో ఎందరో భక్తులు తమ శత్రులతో పోరాడినట్లు, శత్రులతో యుద్ధం చేసినట్లు, యుద్ధంలో విజయం సాధించినట్లు చాలా సందర్భాలు మనం చూస్తున్నాం. యెహోషువ అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు చేతులు పైకెత్తగా విజయం కలిగింది, చేతులు కిందకు దించగా అపజయం కలిగింది. యెహోషువ అయితే యుద్ధం చేస్తున్నారు. దినమెల్లా సూర్యుడు అస్తమించేంతవరకు తన చేతులు అలాగే పైకెత్తి ఉంచాడు మోషే గారు. తద్వారా అఖండ విజయం కలిగింది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. సో పరిశుద్ధ లేఖనాల్లో చాలా యుద్ధాల గురించి మనం చదువుకుంటూ వస్తాం. పాత నిబంధనలో బోళ్ళని యుద్ధాలు, అమాలేకులతో యుద్ధం, అమ్మోనీయులతో యుద్ధం, ఏంటంటే రకరకాలమైన జాతులు వారితో యుద్ధం చేసినట్లు, అబ్రహాం కూడా పంచరాజులతో యుద్ధం చేసినట్లు చాలా చాలా విషయాలని మనం కూడా లేఖనాల్లో చూసుకుంటూ వస్తాం. అందరూ ఒక విధంగా యుద్ధం చేసి విజయం సాధించిన వాళ్ళే. యుద్ధానికి దేవుడే మన చేతులకు యుద్ధాన్ని నేర్పుతాడు. యుద్ధం చేయడానికి కావలసిన బలాన్ని దేవుడు మనకు ధరింప చేస్తాడు. అందుకే చక్కని మాటలని చెప్తాడు, నేను నా శత్రుల్ని తరిమి కొడతాను, వాళ్ళని మింగేస్తాను, వాళ్ళని తుత్తనీళ్ళుగా చేస్తాను, ఆ తర్వాత నా పాదం కింద వాళ్ళని వేసి తొక్కేస్తాను, వాళ్ళు ఇంకా లేవలేకుండా ఉంటారు, నా మీదకి లేచి వారినందరూ నేను అణిచివేస్తాను, నా శత్రులు వెనకకు తిరిగి వెళ్ళిపోతారు, నన్ను ద్వేషించే వాళ్ళందరూ నేను నిర్మూలన, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. సో ఇది మనం కొంచెం ఆధ్యాత్మికంగా మలుచుకొని ధ్యానం చేద్దాం. పాత నిబంధనలో జరిగిన ప్రతి సందర్భాలు అదొక నీడ, కొత్త నిబంధన వచ్చి దాని వాస్తవం. పాత నిబంధనలు జరిగిన ఆరాధనలు కానీ, ప్రార్థనలు కానీ, లేకపోతే బలులే కానీ, అవన్నీ కూడా ఒక ఛాయ. కొత్త నిబంధన వచ్చేసి వాస్తవం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. సో కొత్త నిబంధనలో యుద్ధాలు ఒక విశ్వాసికి, ఒక సేవకుడికి తను ఫేస్ చేయవలసిన యుద్ధాలు ఏంటి, ఎలాంటి యుద్ధాలు మనం చేయాలి, మన జీవితాల్లో కలిగే యుద్ధాలు ఎలా ఉంటాయి, ఎలాంటి పోరాటాలు మనం ఎదుర్కోవాలి అని బైబిల్లో చదువుతుంటే 2 విషయాలు మనకు కనబడుతుందండి.
మొట్టమొదటిగా 2 విధమైన యుద్ధాలు ఉంటాయి మనకు. మొదటి యుద్ధాలు ఏంటంటే మన అంతరంగ సమరం, అంతరంగంలో జరిగే యుద్ధాలు. రెండవదిగా ఆకాశ మండలంలో సంచరిస్తున్న దురాత్మ సేనలతో యుద్ధం. ఒకటి మన అంతరంగంలో జరిగే యుద్ధాలు, రెండవదిగా బాహ్యంగా ఆకాశ మండలంలో సంచరిస్తున్న దురాత్మ సేనలతో యుద్ధాలు జరుగుతుంది. ఈ 2 విధమైన యుద్ధాలు ఉంటాయి. ఒకటి మనలో మనకు ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది, మనలో మనకు ఒక యుద్ధం జరుగుతుంటుంది. ఈ యుద్ధాలు మనం విజయం సాధించాలి. ఈ యుద్ధం జయించడానికి, యుద్ధంలో విజయాన్ని వరించడానికి, విజయాన్ని పొందడానికి కావలసిన బలం దేవుడు మనకు ధరింపచేయాలి. ఈ యుద్ధాన్ని ఎలా చేయాలి? మనం బయటేమో ఆకాశ మండలంలో సంచరిస్తున్న దురాత్మ సేనలతో మనం యుద్ధం చేయాలి. మన అంతరంగంలో ఒక సమరం, ఎప్పుడు మన అంతరంగంలో ఎప్పుడు ఒక పోరాటం జరుగుతుంటుంది. సో ఈ యుద్ధాల్లో మనం ఎలా యుద్ధం చేయాలి, ఎలా జయించాలి మనం అనేదాన్ని మీకు ఈ 2 విషయాలే వివరించి నేను ముగించేస్తాను. మొదటిదిగా ప్రియులారా, మన అంతరంగంలో ఒక పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. లోలోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. అది దానికి సంబంధించిన మాటలు కొన్ని బైబిల్లో ఉంటాయి, మీకు చెప్తాను. చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75 వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వాక్యం. తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొని వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు. పేతురు చరిత్ర మనకు తెలుసండి. ఫెయిల్యూర్ లేదు పేతురు జీవితంలో. అన్ని విషయంలో పర్ఫెక్ట్గా బ్రతకాలని కోరుకుంటుంటాడు. దేవుని ఎంతో మిక్కిలిగా ప్రేమించాడు. అందరూ గమనించాలి. పేతురు దేవుని ఎంతో మిక్కిలిగా ప్రేమించాడు. ఒక్క పిలుపు అందిస్తే చాలు తన వలను, దోణిను, తన కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించడం మొదలెట్టాడు. యేసుని మిక్కిలిగా ప్రేమించిన వ్యక్తి, యేసుని వెంబడించిన వ్యక్తి ప్రాణాలైనా పోగొట్టుకుంటాను కానీ నిన్ను విడిచి నేను వెనక్కి తిరిగి వెళ్ళను. నీవు దేవుని కుమారుడివి, నిత్య జీవపు మాటలు గలవాడివి, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను? ఎందరో యేసుని విడిచి తొలగిపోయారు. ఈ బోధ ఎవడు వింటాడు? ఇది కఠినమైన బోధని ఎంతోమంది విడిచి వెళ్ళిపోయారు. కానీ పేతురు అంటాడు, ఎవని ఎద్దుకు వెళతాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. యేసు ప్రభువుని గురించి చాలామంది చాలా అభిప్రాయాలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ పేతురు అంటాడు, నీవు జీవము కలిగిన సజీవుడైన దేవుని కుమారుడివి. ఆయన పూర్ణంగా తెలుసుకున్నాడు. పర్ఫెక్ట్గా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, చివరి వరకు యేసు కోసం బ్రతకాలని గొప్ప కాంక్షతో కొనసాగించబడిన వాడు పేతురు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా పేతురు తన వెంట పెట్టుకుని వెళ్ళినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. 3 ఎల్లప్పుడూ యేసుతో ఉండేవాళ్ళండి. వాళ్ళు ఒకరు పేతురు, యోహాను, యాకోబు. ఎప్పుడు యేసుతో ఉన్నారు వాళ్ళు. అలాంటి ఒక పేతురు జీవితంలో ఫెయిల్యూర్ అండి. లైఫ్లో ఒక ఓటమి వచ్చింది, ఒక అపజయం వచ్చింది. ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు, కోడి కూయకు మునుపు నువ్వు 3 సార్లు నేను ఎవరో ఎరుగనని 3 సార్లు అబద్ధాలు చెప్తుంటే, లేదయ్యా అలాంటి అనుభవం నాకు రాదు, అలాంటి జరగకూడదు నా లైఫ్లో, అలా నా అవసరమైన ప్రాణాలు అడ్డు పెడతాను నీకోసం, ఇలా గొప్ప విషయం చెప్పిన పేతురు సందర్భం ఎలా వచ్చిందంటే ప్రియులారా, జీవితంలో ఒక ఓటమి, ఒక అపజయం వచ్చేసింది. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. వెంటనే కోడి కూసిందండి. ప్రియులారా, యేసు ప్రభు సీమోను వైపు, పేతురు వైపు అలా చూశాడండి. మనసులో తెలియని వేదన వచ్చేసిందండి. సంతాపపడి కృంగిపోయి మనసులో అలజడి, ఏంటి ఇంత బతికి ఈ ముగింపులు ఇలాంటి ఓటమి ఏంటని చాటున వెళ్ళి ఏడ్చి ప్రలాపించాడు. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో పలుసార్లు కలిగే కొన్ని అపజయాలు మనల్ని కృంగదీస్తుంది. మనసులో ఒక సమరం, అరే ఇంత అవివేకంగా నేను ఎలా ప్రవర్తించాను, ఇలా అజ్ఞానంగా ఎందుకు ప్రవర్తించాను, ఇంకొంచెం జ్ఞానంగా ఉంటే బాగుండేదే, ఎట్లా చేశాను ఇలాంటి పొరపాటు, ఎందుకు నేను ఇలా ప్రవర్తించాను, నేను ఎందుకు ఇలా మాట్లాడాను, ఇంత భక్తిగా ఉంటాను ఎందుకు ఇలా చేశాను, అందరి దగ్గర మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నాను కదా, ఇలాంటి సమస్య నాకు ఎందుకు వచ్చింది, నేను ఎందుకు ఇలా చేశాను అని కొన్నిసార్లు కొన్ని సమస్యలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. కొన్నిసార్లు మనం చేసిన పొరపాట్లు కావచ్చు, లేకపోతే మనకు వచ్చిన నిందలే కావచ్చు, లేకపోతే మనల్ని పట్టి పీడిస్తున్న భయాలే కావచ్చు. అంతరంగంలో ఒక సమరం ప్రారంభించబడుతుంటుంది, అంతరంగంలో ఒక పోరాటం ప్రారంభించబడుతుంది. కూర్చోలేము, నిలబడలేము, పడుకుంటే నిద్ర పట్టదు. ప్రియులారా, ఎవరితో మాట్లాడలేము. మీతో మాట్లాడుతుంటే మనసు ఎక్కడో ఉంటుంది. హలో అన్నా ఉన్నారా, చెప్పండి బ్రదర్, ఏదో చెప్పారు కదా అంటుంటారు. అరగంట నుండి మాట్లాడుతుంటారు కానీ మనిషితో మాట్లాడేది మైండ్ ఎక్కడో ఉంటుంది. ఏదో భయం, ఏదో పెరిగితనం, లోపల ఏదో ఒక సందిగ్ధంలో పడిపోయి ఏదో ఒక పోరాటాల్లో మనం కొనసాగించబడి, ఇది అంతరంగంలో జరిగే పోరాటం.
ఈ పోరాటంలో ప్రియులరా మన విజయం సాధించాలంటే దేవుడు మనకు యుద్ధం నేర్పాలి. ఈ పోరాటంలో మన విజయం సాధించాలంటే దేవుడు తన బలాన్ని మనకు ధరింపచేయాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రియులరా, ఈ పోరాటంలో మన విజయం సాధించకపోతే, ఈ అంతరంగంలో జరుగుతున్న పోరాటంలో, అంతరంలో జరిగే యుద్ధంలో మనకు విజయం కానీ కలగకపోతే పరిస్థితి ఎలా మారుతుందంటే, అదే సిచ్యువేషన్లో అదే సందర్భంలో మరొక వ్యక్తి కూడా ఉన్నాడండి. అతడు కూడా యేసు ప్రభు శిష్యుడు. ఎవరండి ఆయన? యూదా ఇస్కరియోతు. తను కూడా చేసిన పాపాన్ని గురించి, తను చేసిన తప్పు ఆయన పీడిస్తూ బాధిస్తూ ప్రారంభించబడిందండి. బాధ ప్రారంభించబడింది. ఒక నిరపరాధి రక్తాన్ని నేను చిందించాను, నేను ఎందుకు ఇలా చేశాను, ప్రాయశ్చిత్తమే, పశ్చాత్తాపం, ఎందుకు ఇలా చేశాను అని చెప్పి 30 వెండి నాణ్యాలు ఎవరి దగ్గర అయితే తీసుకెళ్ళాడో వాళ్ళకి తిరిగి ఇచ్చేసి యేసు ప్రభువుని వదిలేశాడు. ఆయన నిర్దోషి. ధనాపేక్షతో నా కళ్ళు మూసుకొని పోయినట్టుంది, అహంకారంతో నా కళ్ళు మూసుకున్నట్టుంది, నన్ను రక్షించిన రక్షకుడిని నేను అప్పచెప్పడం ఏంటి, దయచేసి ఆయన వదిలేసాడు బాబు అని చెప్పి తీసుకెళ్ళి ఆ వెండి నాణ్యాలు ఇస్తే వెళ్ళని వాళ్ళు పట్టించుకోలేదండి. వాళ్ళు పట్టించుకోకపోతే ఆ వెండి నాణ్యాన్ని దేవుని మందిలో విసిరివేసి పారేసి ఏంటండి వచ్చి మానసికంగా కృంగిపోయి సందిగ్ధంలో పడిపోయి ఎందుకు ఇలా చేశానంటే అది అలాగే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందంటే చివరికి తను ఉరి వేసుకొని చనిపోవడానికి తీసుకెళ్ళింది. కనుక కొందరు జీవితంలో ప్రియులరా మనసులో ఉన్న పోరాటాలు, చేసిన అపరాధాన్ని బట్టి కావచ్చు, అపరాధ భావమే కావచ్చు, లేకపోతే వచ్చిన నిందలే కావచ్చు, కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు, మనకున్న పోరాటాలు కావచ్చు, అది మనల్ని కృంగదీసి అన్నపానాల మీద ఆశ లేకుండా, బ్రతుకు మీద ఆశ లేకుండా నిరాశలు పడేసి నిస్పృహలో పడిపోయి నిరాశ వలయాలు చిక్కుకొని చివరికి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చాలా కుటుంబాలు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలి, బ్రతకాలా చావాలా? అపవాది వంచిస్తాడు ఆ సమయాలు. ఎందుకు? నీ వల్ల ఎవడికి ప్రయోజనం? నీవు చేసిన ఘనకార్యాలు జాలదా? నీ వల్ల ఎంతమంది తలదించుకోవాల్సిన పరిస్థితి, నీవు చేసిన దుర్మార్గ పనికి ఎంతమంది చూడు అంటున్నారు, దూషిస్తూ. ఇలాంటి సందర్భాలని మనకు వచ్చినప్పుడు ఇంకెందుకు మనం బ్రతకడం, ఎందుకు చనిపోతే పోలా అని ప్రియుల అపవాది దాన్ని అవకాశంగా తీసుకొని కొందరు కంబళించేస్తాడు. కనుక ఈ మనసులో జరుగుతున్న పోరాటాలు మనం ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా మన విజయం సాధించాలి? దావీదంటాడు, నీవు నాకు యుద్ధం చేయడానికి బలాన్ని ధరింపచేసావు, యుద్ధం చేయడానికి నాకు నేర్పావు ప్రభువా. అందుకొరకు నేను మనసులో ఉన్న శత్రుల్ని తరిమి కొట్టాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. బైబిల్లో దావీదు గురించి మనం చూస్తాం. దావీదు ఒక అవివేకపు పని చేశాడండి. అది నేను నిన్నటి రోజు కూడా చెప్పాను. అవివేకపు పని. అందరూ యుద్ధానికి వెళితే అయ్యగారేమో మిద్దె మీదకి వెళ్ళాడు, చూడరాని దృశ్యం చేశాడు, ఒక పాపం చేశాడు. సర్లే, ఇది కామన్ థింగ్లే, అసలు ఎవడున్నాడు నీతిమంతుడు, ఎవడున్నాడులే, అసలు నేను ఎంతో మంచి కార్యాలు చేశాను, నేను చేసిన మంచి కార్యాలు ఇది చిన్నదే కదా, మంచి కార్యం చెడు కార్యం రెండు పెట్టి త్రాసులు పెట్టి ఒకవేళ వెయిట్ చూసామనుకో మంచి కార్యాలే ఎక్కువగా ఉంటుంది, ఇది చిన్నదే కదా అని అనుకోలేదండి దావీదు. తను చేసిన పాపం, దేవుడు తను హెచ్చరించినప్పుడు, దేవుడు తను గద్దించినప్పుడు ఆ పాపం తను పట్టి పీడిస్తూ ఉంది. అందుకోసమే సభాముఖంగా సమాజంలో అందరి ఎదుట తను చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కీర్తన రాశాడు. తను చేసిన పాపాన్ని సమర్థించుకోలేదు, నేను పాపం చేశాను. అపరాధ భావం తను వేధిస్తూ ఉంది, కూర్చొనివ్వట్లేదు, నిలబడట్లేదు. అంతరంగంలో ఒక సమరం ప్రారంభించి, దావీదు నీవు నీలాంటి వాడు ఇలా ప్రవర్తించవచ్చా? దావీదు నీవు నీలాంటి వాడు ఇలాంటి దుర్మార్గమైన పనికి పాల్పడొచ్చా? సమాజానికి ఏం చెప్తావు అని ఆ బాధ ఆయన పట్టి పీడిస్తూ ఉందండి. అలాంటి సమయంలో దావీదు ఏం చేశాడు? 51వ కీర్తన 14వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. దేవా రక్షణకర్తకు దేవా, రక్తపు అపరాధము నుండి నన్ను విడిపించుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేస్తుంది. ప్రభువా, చూడండి చదవబడిన మాటలు, దేవా ఈ రక్త అపరాధము నుండి నన్ను విడిపించు. మనసులో సంఘర్షణ మొదలవడానికి, మనసులో యుద్ధాలు జరగడానికి కారణం ఏంటంటే మనం పాపం చేసినప్పుడు, మనం అవివేకంగా ప్రవర్తించినప్పుడు మనసులో పోరాటం జరుగుతుంటుంది. దాంట్లోనే పోరాడి ప్రియులరా
విషాదంగా జీవితాన్ని ముగించుకోలేదు దావీదు. చేసిన పొరపాట్లకి, చేసిన తప్పులకు దేవుని సన్నిధిలో వచ్చి ఇలా ప్రార్థన చేశారు, దేవా ఈ రక్తాపరాధం నుండి నన్ను విడిపించు. అపరాధ భావం, నేను పాపం చేసిన ఈ భావం నన్ను వేధిస్తూ ఉంది, ఈ రక్త అపరాధంలో నుండి నన్ను విడిపించు. అప్పుడు నేను నీ నీతిని గురించి ఉత్సాహంగా నేను స్తుతిస్తాను. చెప్పకూడదు మందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఎవరికి అపరాధ భావం మనల నుండి తొలగిపోతుందో అప్పుడు దేవుని నీతి మనం ధరించుకుంటాం, దేవుని నీతిని కీర్తిస్తాం, దేవుని నీతిని ఉత్సాహగానంతో మహిమపరుస్తాం. కనుక దేవుని బిడ్డలారా, జీవితంలో కూడి వచ్చిన మీ జీవితంలో పలుసార్లు మీ వలన ఏదో అవివేక పని జరుగుతుంది. మనుషులమే కదా, మట్టి గట్టాలే కదండి, మట్టి మనుషులే కదండి. పలుసార్లు ఏదో సంథింగ్ జరుగుతుంది జీవితాలు. దాని గురించి దిగులు పడి మన అంత అలాగే ముగించబడాలి మన జీవితం అని అపవాది కోరుకుంటాడు. కానీ దేవుడు ఏమని కోరుకుంటే తెలుసండి, ఆ దుర్మార్గతన దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టి పవిత్రపరచబడి దేవుని నీతిని ధరించుకోలేని ప్రభు కోరుకుంటాడు. ఒక గ్లాస్ ఉందండి, ఒక గ్లాసులో దీని నిండా రాళ్ళు కానీ మట్టి కానీ నింపేసామనుకోండి, దీని మీద నీళ్లు పోస్తే ఎంత నీళ్లు నిండుతుందండి. దీంట్లో వాటర్ నింపడానికి కోసం ఈ గ్లాసుని తయారు చేశారు, నీళ్లు నింపాలి దీంట్లో. సో దీని నిండా రాళ్ళు కానీ రప్పలు కానీ మట్టి కానీ ఏంటంటే అవన్నీ నింపేసాం. దీంట్లో నీళ్లు పోస్తే ఇక నీటికి అక్కడ చోటు ఉండదు. ఒకవేళ మనం బలవంతంగా పోసిన నీళ్లు ఒలికిపోతూ ఉంటుంది. సో దీనిలో ఉన్న ఆ మట్టి, దీనిలో ఉన్న ఆ రాళ్ళు, దీనిలో నా చెత్త, దీనిలో నా దురాత్మన, దీనిలో ఉన్న ఆ చెడుని మనం తీసివేయాలి. చేదైన వేరేదైనా మొలిచిందేమో, చేదైన వేరేదైనా మొలిచి మనసును కలవరపరుస్తుంది. ఏదో అసూయ మన గుండెలో చోటు చేసుకుని దానివల్ల మనకు మానసిక ప్రశాంతత లేదు. దావీదుని ఎవరో పొగిడారనే చేదుని సౌలు తన మనసులో నింపుకున్న నాటి నుండి ప్రశాంతంగా బ్రతికాడండి. 40 ఏళ్ళు సింహాసనం మీద ఉన్నాడు. ఏం ప్రయోజనం? 40 సంవత్సరాలు సింహాసనం మీద ఉన్నాడండి. 40 సంవత్సరాలు చిన్న విషయం కాదు. కానీ ఆ 40 ఏళ్లలో ప్రశాంతంగా ఉన్న రోజులు ఎన్ని? ఆ 40 రోజులు నెమ్మదిగా నిద్రపోయిన రోజులు ఎన్నండి? ఏదో దురాత్మ వచ్చి ఆయన పీడిస్తూ ఉంటుంది, కలవరపడుతుంటాడు, వేదన పడుతూ ఉంటాడు, పరిష్కారం లేని పరిస్థితి. చివరికి ఆ విషాదము, ఆ విచారము, ఆ దుఃఖము, ఆ బాధ అనేది ఎక్కడికి తీసుకెళ్ళిందంటే తన కత్తి మీద తానే పడి చనిపోయేంత వరకు తీసుకెళ్ళిపోయింది. కనుక దేవుని బిడ్డలమైన మనం గ్రహించవలసిన విషయాలు ఏంటంటే, తీసేయండి విచారాలు, అంతరంగ సమరములు దేవుని సహాయాన్ని పొందుకోండి. మీరు దేవుడు బలాన్ని మీకు ధరింప చేయగల. దేవుడి దగ్గరికి వచ్చిన రక్తాపరాధం నుండి నన్ను విడిపించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను కనికరించిన కన్నీళ్లతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిని మనం సమీపించగలిగితే ప్రియులరా, తన నీతిని దేవుడు మనకు ధరింప చేస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మరొక సందర్భం కూడా బైబిల్ మనకు కనబడుతుందండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు ఎవరైనా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం. అతని జనులను 3వ దినమందు సిక్లగుకు వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి తగలబెట్టేశారు. చూచి శక్తి లేక మిక్కిలి దుఃఖపడ్డాడు. కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగిపోయినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రమ్మని అనుకున్నారు. దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంత చక్కని మాటలండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి దావీదు సిక్లగ్ అనే ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. తను, తన పరివారం, తన వెంబడిస్తున్న వాళ్ళు, తన ఫాలోవర్స్ అందరూ కూడా సిక్లగ్లో ఉన్నారండి.
సిక్లగ్లో ఉన్న ఈ దావీదు ఇప్పుడు ఎవరికి సహాయం చేస్తున్నాడో తెలుసండి? ఫిలిష్తీయులు యుద్ధానికి వెళుతుంటే ఇశ్రాయేలు ప్రజల మీద వాళ్ళకి సపోర్టింగ్గా వెళ్ళాడు. మీకు అర్థం అవ్వాలంటే చెప్తాను చూడండి. మన ఇండియా వాళ్ళు ఎవరికి ఫేవర్ చేయాలి చెప్పాలి? మనందరూ ఇండియన్సే కదండి. ఎవరికి సహాయం చేయాలి? ఇండియా వాళ్ళు కదా సహాయం చేసుకోవాలి. మన ఇండియా వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే ఏంటి దాని అర్థం? మన ఇండియా వాళ్ళు చైనా వాళ్ళకి షెల్టర్ ఇస్తే ఎట్లండి? మనకు ఎవరైనా యుద్ధం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళకి కోఆపరేషన్ ఇవ్వడం ఎంతవరకు సబబు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. రాజు సౌలు కానీ దావీదు కానీ ఎవరైనా కానీ ప్రజలు ఎవరు ప్రజలండి? దేవుని ప్రజలు. ఆ దేవుని ప్రజల మీద ఫిలిష్తీయుల రాజు యుద్ధానికి వెళుతుంటే దావీదు తనతో ఉన్న టీం అంతటిని తీసుకొని ఎవరికి ఫేవర్ చేస్తున్నాడు? ఇప్పుడు ఎవరి సహాయానికి వెళ్ళాడు? ఫిలిష్తీయులకి సహాయం చేయడానికి, యుద్ధంలో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళొచ్చా? మీరు చెప్పండి, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నావు? నీ ప్రజల మీదకి నీ యుద్ధానికి వెళ్తావా? ఏ ప్రజల మీద దేవుడు నిన్ను నాయకుడిగా పెట్టాలనుకుంటున్నాడో ఆ ప్రజల మీదకి నీవు యుద్ధానికి వెళ్ళొచ్చా? శత్రువులతో చేతులు కలపొచ్చా? శత్రువులతో సహజీవనం చేయొచ్చా? శత్రువులతో సహవాసం చేయొచ్చా? శత్రువులతో నీకేం పని? అవివేకపు పని కాదంటారా? దావీదు దేవుని హృదయానుసారుడే కావచ్చు, కానీ అవివేకపు పని, అజ్ఞానపు పని. సరే, అందరిని తను ఒక్కడే కాదు, ఇంచుమించు 400 మంది ఉంటారండి తనతో ఉన్నవాళ్ళు సైన్యం. తనతో ఉన్న 400 మంది తీసుకెళ్ళి ఫిలిష్తీయుల రాజుకి హెల్ప్ చేస్తానని వెళ్ళాడు. వెళుతూ తన ఫ్యామిలీని సిక్లగ్లో ఉంచేసి అటు వెళ్ళాడు. అటు వెళ్తే ప్రియులారా, ఆ ఫిలిష్తీయులో ఒకడు అన్నాడు, రాజుగారిని చూస్తున్నాడు, బాబు నీవేమో ఇతను తీసుకొచ్చావు, ఈ దావీదుని తీసుకొచ్చావు. దావీదు బతుకు మనకు తెలీదా? మర్చిపోయావా దావీదు చేసింది? ఒకప్పుడు మన ఫిలిష్తీయుల సర్దార్ అయిన గొల్యాతుని ఎలా చంపాడో తెలీదా? మర్చిపోయావా? రాజు బుద్ధుందా నీకు? ఇతని సహాయం కోరుకుంటున్నావేంటి? ఇతను ఇప్పుడు మనతో మంచిగా వచ్చి రేపు వాళ్ళతో కలిసిపోయి మనకు రివర్స్ అయితే అని ప్రజలందరూ చెప్తే అప్పుడు రాజు అన్నాడు, దావీదు మరి నీవు దేవదూత వంటి వాడివి, నీ గురించి నాకు మంచి అభిప్రాయం ఉంది, కానీ నా చుట్టూ ఉన్న జనాలు నిన్ను స్వీకరించట్లేదు, నేను ఒప్పుకోవట్లేదు అని నిదానంగా, ఏది మరీ కాదని లేక నిదానంగా సున్నితంగా వదిలిచ్చేశారు. వద్దొద్దు నువ్వు మాతో రావద్దు యుద్ధానికి అని చెప్పి దావీదుని వదిలిచ్చేశారు. ఏంటండి, సర్లే వద్దన్నారు కదని చెప్పి మరలా సిక్లకు వస్తే ఇప్పుడు దావీదుకి వెళ్ళిన విషయం తెలుసుకొని అమాలేకులందరూ వచ్చి సిక్లగ్ మీద పడి ఆ సిక్లగ్ని తగలబెట్టేసి ఆ పరివారాన్ని, కుటుంబాన్ని, భార్య పిల్లలందరం తీసుకుని వెళ్ళిపోయారు. శుభ్రంగా సిక్లగ్లో నీవు నీ పరివారం జాగ్రత్తగా ఉండాల్సింది. వీళ్ళని ఇక్కడ వదిలేసి నీవు అక్కడికి వెళ్ళావు, వాళ్ళు వద్దన్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఇల్లు లేకుండా పోయారు. ప్రియులరా, ఏడ్చారంట. వాస్తవంగా యూదులో పురుషులు ఏడవరు. యూదులకు ఒక అలవాటు ఉందండి, ఏడుపు స్త్రీలకే. ప్రపంచంలో ఎక్కడైనా ఏడుపు స్త్రీలకే అనుకోండి. అంటే మన ఇండియన్స్ కొంచెం పురుషులు ఏడ్చినా ఇట్స్ ఓకే, కానీ యూదులు ఎట్టి పరిస్థితుల్లో పురుషులు ఏడవరు అన్నమాట. వాళ్ళు ఏడ్చారు అంటే ఆ సమస్య ఎంత పీక్లోకి వెళ్తే కానీ వాళ్ళు ఏడవరు. సో ఏడ్చారండి, అందరూ శక్తిని కోల్పోయేటట్లుగా ఏడ్చారు. దావీదు ఏడుస్తున్నాడు. ఇంచుమించు 400 మంది పురుషులు ఏకదాటిగా అందరూ ఏడుపును మొదలెట్టి ఏడుస్తుంటే సిచ్యువేషన్, ఎందుకంటే కుటుంబాలను పోగొట్టుకుని, చంటి బిడ్డలను పోగొట్టుకుని, పిల్లల్ని పోగొట్టుకుని, అమ్మ నాన్న పోగొట్టుకుని, భార్యను పోగొట్టుకుని వాళ్ళ దుఃఖం ప్రియులరా అది నివారణ కాని పరిస్థితి. ఎలుగెత్తి ఏడ్చారండి. ఏడ్చి వాళ్ళకి విసుగొచ్చి అనుకున్నారు, ఈ దావీదు వల్లే కదా, దావీదేగా మనకు చెప్పింది ఫిలిష్తీయులకు సహాయం చేద్దామని. సో దావీదును ఫాలో అవడం వల్లే కదా మనకి సమస్య వచ్చింది, ఇతని వల్లే వచ్చింది. ఎక్కడో గుట్టుగా ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి మాకేదో రాజ్య స్థాపన చేస్తాం, మనకేదో చేస్తాడని తీసుకొచ్చాడు. ఏమి చేయకపోగా మన కుటుంబాలు ఈరోజు పోగొట్టుకోవడానికి ఇతడు కారకుడుగా మారాడు. ఇతడే దోషి. రాళ్లతో కొట్టి చంపుదామని అందరూ రాళ్ళు ఎత్తుకున్నారండి. ఒకసారి ఆలోచించండి, కొన్నిసార్లు మనం చేసే అవివేకపు పనికి, అజ్ఞానపు పనికి అటు ఫిలిష్తీయులు తోసేశారు, ఇక్కడికి వస్తే సిక్లగ్లోనే తమ కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. ఎవరైతే మనకు ఫేవర్ చేస్తారో, ఎవరైతే మనకు అండగా నిలబడతారో, ఎవరైతే మనకు ఆసరగా ఉంటారో, ఎవరైతే మనకు సపోర్ట్గా ఉంటారో అని అనుకుంటామో వాళ్ళే మనకు శత్రువులుగా లేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇలాంటి సందర్భాలు మనకు రాలేదంటారా? మీ జీవితాల్లో ఇలాంటి సందర్భం రాలేదంటారా?
దావీదు జీవితంలో చూడ అలాంటి ఒక సందర్భం వచ్చిందండి. రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ఒక పోరాటం ఆలోచించండి. ఒకవైపు తన ఫ్యామిలీ పోయింది, ఒకవైపు వాళ్ళు అవకాశం పోయింది, అక్కడ అవకాశం పోయింది. ఫిలిష్టీయులు అవకాశం ఇస్తానని పిలిచారండి, ఆ అవకాశం పోయింది, అక్కడ ఎవరు నమ్మలేదు. ఇక్కడికి వస్తే కుటుంబాలను పోగొట్టుకున్నారు. సరే ఈ 400 మంది ఉన్నారు కదా, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే వీళ్ళందరూ తలాగొక రాళ్ళు, 400 మంది 400 రాళ్ళు తీసుకుంటే దావీదు ఒక్కడండి ఏం చేయగలుగుతాడు చెప్పండి. జీవితంలో ఇలాంటి సందర్భాలు మనకు వస్తాయి. ఇదేనండి మానసిక సంఘర్షణ. ఎవరిని నమ్మాలో, ఎవరు నమ్మకూడదు, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు. ఆ 400 మందిని ఎలా మేనేజ్ చేసి ఉంటాడండి మీరు జస్ట్ ఊహించి చూడండి. ఇప్పుడు ఒక మనిషి మీద 400 మంది రాళ్ళు ఎత్తుకొచ్చేసారండి కొట్టి చంపేద్దామని. తనకి ఎవరు సెక్యూర్, ఎవరు సేఫ్టీ, ఎవరు అడ్డు నిలబడతారు, ఎవరు కాపాడతారు? అలాంటి సిచ్యువేషన్లో దావీదు దేవుని బట్టి తను ధైర్యపరుచుకున్నాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. ప్రియులారా, సరే మనం అవివేక పనులే చేసామనుకోండి, మందే అవివేక పని, అజ్ఞానంగా ప్రవర్తించాం. సరే జరిగిందేదో జరిగిన దాని గురించి ఆలోచించి గుండెలు బద్దలు ఏడ్చుకొని కూర్చొని రకం ఒక బ్యాచ్. ఎందుకు ఇలా జరిగింది అని బాధపడే గుంపు ఒక గుంపు ఉంటుంది. మరొక గుంపు వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, జరిగిందేదో జరిగిన దాని గురించి ఆలోచించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? వచ్చిన అవమానం ఎట్టు వచ్చి పడింది, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ప్రియులారా, నెక్స్ట్ మనం ఏం చేయాలని చెప్పి ఆయన ఏం చేశారు, దేవుని బట్టి ఒకటి ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవదిగా ప్రియులారా, యాజకుడిని పిలిపించి, ఏ పోదును ధరించుకుని యాజకుడిని పిలిపించి, ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభు అని వినయంగా ప్రభుని అడుగుతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నా మనసిద్ధం గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఒకటి, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడే మన ధైర్యం, దేవుడే మనల్ని ధైర్యంతో నింపుతాడు. ఆయన బట్టే మనకు ధైర్యం కలుగుతుంది. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకాన్ని జయించి ఉన్నాను, దేవుని బట్టే ధైర్యం. మనుషులు అంటారా ప్రియులారా, నచ్చితే ఏంటండి నచ్చినట్లు, నచ్చకపోతే ఇంకొకలాగా ప్రవర్తిస్తుంటారు. సరే, మనుషుల్ని మార్చడం మన చేతిలో ఉందంటావా? మనుషుల్ని మార్చడం మన చేతిలో ఉందండి? మన చేతిలో ఏమీ లేవు. సమస్తాన్ని ప్రభువే చూస్తారు. ఒకటి, ధైర్యం తెచ్చుకున్నాడు. రెండోదిగా ఏ పోదును ధరించుకుని యాజకుడిని పిలిపించి, ప్రభు ఇప్పుడు ఏం చేయమంటావు? అసలు ఎంత వినయమైన ప్రార్థన అండి. ఫిలిష్టీయుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అడిగావా దావీదు, ప్రభు ఆ ఫిలిష్టీయుల దగ్గరికి నన్ను వెళ్ళమంటావా అని అడగల. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అవకాశం వచ్చిందని పరిగెత్తుకుని, దానివల్ల నష్టం జరిగింది, ప్రమాదం జరిగింది, కుటుంబాలు పోగొట్టుకున్నాడు. చూడండి అవివేకాన్ని ఎలా సరిచేసుకుని, ఎలా సరిదిద్దుకుంటున్నాడు జీవితాన్ని. ఇప్పుడు ఏ పోదును ధరించున్న యాజకుడిని పిలిపించి, ఇప్పుడు వెళ్ళమంటావా ప్రభువా, ఇప్పుడు నన్ను వెళ్ళమంటావా? నేను వెళితే నా కుటుంబం మరణం నాకు దక్కుతుందా? నేను అవివేకంగా ప్రవర్తించాను కనుక నాకు ఈ సమస్య వచ్చి పడింది. నేను వెళ్ళకూడదు, వాస్తవంగా ఫిలిష్టీయుల దగ్గరికి వెళ్ళకూడదు. నా జనులకు విరుద్ధంగా నేను మాట్లాడకూడదు. నా జనులకు విరుద్ధంగా, నీ ప్రజలైన వారికి విరుద్ధంగా నేను చేతులు ఎత్తడం, ఆలోచించడం తప్పే. నా అవివేకమే ఇది కనుక నాకు వచ్చిన శిక్ష వచ్చి పడింది. అందుకే ఈ ప్రాబ్లం అన్ని క్రియేట్ అవ్వడానికి ఇదే కారణం. కాబట్టి ఇప్పుడు నాకు నష్టం జరిగింది, ఇప్పుడు నన్ను వెళ్ళమంటావా చెప్పు అంటే, ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు. ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉంటుంది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా. మన దేవుడు ఎంత ఓపికగా మన కోసం కనిపెడతా ఉంటాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా. ఎంత ఓపికగా, ఎంత ఓర్పుగా వస్తారేమో నా పిల్లలు, నా సలహా అడుగుతారేమో, నా సన్నిధికి వస్తారేమో, వాళ్ళకి నేను హెల్ప్ చేద్దాము, వాళ్ళకి సహాయం చేద్దాం వస్తారేమో, నా తట్టు తిరుగుతారేమో, నేను వాళ్ళ తట్టు తిరుగుదాము, వాళ్ళు నా వైపు చూస్తారేమో, సహాయం చేద్దాము, నాకు మొరపెడతారేమో, ఉత్తరం ఇద్దాము, నాకు ప్రార్థన చేస్తారేమో, సమాధానం ఇద్దాము, నా సహాయాన్ని కోరుకుంటారేమో, సహాయం చేద్దాము, నా వైపు తిరుగుతారేమో, వస్తారేమో అని ఆశతో ప్రభు ఎదురు చూస్తుండే. మనమే అవివేకులం, అజ్ఞానులం. మనిషి మనసులో జరుగుతున్న ఈ పోరాటానికి కారణం ఏంటంటే అజ్ఞానం.
ఎవరిని సంప్రదిస్తున్నావు? ఎవరి ఆలోచన చెప్పున బ్రతుకుతున్నావు? ఎవరి చిత్తం చెప్పున బ్రతుకుతున్నావు? ఇది దేవుని చిత్తమేనా? ఇది దేవుని సంకల్పమేనా? ఇది దేవుని ప్రణాళికేనా? జీవితంలో మనసులో మానసిక ప్రశాంతతను కోల్పోవడానికి కారణం ఏమిటి? మనస్సులో యుద్ధాలు జరగడానికి కారణం ఏంటి? మనసు నిమ్మడంగా ఉండకపోవడానికి కారణం ఏమిటి? చచ్చిపోతే బాగుంటుందని ఆలోచన నీకు వస్తుందంటే ప్రియులరా, నీ మనసులో ఎంత సంఘర్షణ జరుగుతుందో ఆలోచించాలి. ఇంతటి స్థితికి రావడానికి కారణం ఏంటంటే మన అవివేకం కాదా? మన అజ్ఞానం కాదా? మన బుద్ధిహీనత కాదండి. కానీ ప్రియులరా, ఎదురు చూస్తున్నాడు దేవుడు, దావీదు నా వైపు తిరుగుతాడేమని. మనసును మార్చుకొని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని, ప్రభువా ఇప్పుడు చెప్పయ్యా, నీవు చెప్పినట్లు నేను చేస్తానంటే దేవుడు అన్నాడు, వెళ్ళు, నీ కుటుంబాన్ని నేను మరలా నీకు తిరిగి చెల్లించిపోతున్నాను. చెప్పట్లు కూడా మంది గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులరా, ఒక్కడే పోయాడా? చెప్పండి, ఒక్కడే పోయాడా? ఎవరిని తీసుకెళ్ళాడు? 600 మందిని తీసుకొని. ఎవరు వాళ్ళు? దావీదు మీద రాళ్ళు రువ్వాలనుకునేది ఎవరు? రాళ్లే కదండి. ఎవరైతే రాళ్ళు రువ్వి చంపాలని చూసారో వాళ్ళతోనే, నాన్న రే బాబు ఏదో జరిగింది లేరా, అవివేకంగా నేను చేశాను, పొరపాటు అయిందిరా, రాళ్లతో కొట్టి చంపేయండి, సరే నన్ను చంపేయండి, నన్ను చంపితే మీకు ఏమైనా లాభం ఉంటుందా? దేవుడు వెళ్ళమంటున్నాడు కదా, రండ్రా బాబు వెళదాం. చూడండి, మనల్ని ఎవరైనా తిరస్కరిస్తే వాళ్ళని మనం ప్రేమించగలుగుతామా? మనల్ని ఎవరైనా దూషిస్తే మన మనసు ఎంత ఆరాటపడుతుందండి. ఒకడు మనల్ని ఒక మాట అనేస్తే మనకు అన్నపానాల మీద కూడా మనసు ఉండదు. అలాంటిది చూడండి, రాళ్లతో కొట్టి చంపాలనుకున్న వాళ్ళని ఎలా నచ్చజెప్పి ఉంటాడు, ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడు, ఎలా బుద్ధి చెప్పి ఉంటాడు దావీదు. చూడండి, అయిపోయిందిరా, నీకేనా వచ్చింది నష్టం, నాకు రాలేదంటావా? నీ కుటుంబాలనే పోగొట్టుకున్నారా, నా కుటుంబాన్ని పోగొట్టుకోలేదా? నాదే పొరపాటు అంటావా, మీది ఎవరిది పొరపాటు లేదంటారా? జరిగేదేదో జరిగింది, రండి వెళదాం. వెళ్ళి దేవుడు పొమ్మంటున్నాడు కదా, పోదాం రమ్మని మరలా అదే 600 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్తే అఖండ విజయాన్ని దేవుడు ప్రసాదించాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నా మనస్సుద్దాం గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో లైఫ్లో మన జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో ఆయా సందర్భాల్లో మన అవివేకం వల్ల మన కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అపాయంలో ఉన్నామేమో కానీ ఉపాయం లేని వారం కామండి. ఆలోచించి ప్రభు సలహాను అడిగి ప్రార్థన చేసుకుంటే అప్పుడు మన మనసు నిమ్మళంగా ఉంటుంది, మనసు నెమ్మదిగా ఉంటుంది. మన ఆలోచనలన్నిటిని బంధించి ప్రభు చేతికి అప్పచెప్పాలంతే. మన ఆలోచనలన్నింటిని చెరపట్టి ప్రభు చేతికి మనం అప్పచెప్పాలి. మన పక్షాన్ని ప్రభు కార్యం చేస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒకటి అంతరంగంలో జరిగే సమరం, మనశ్శాంతి లేకుండా పోవడం, నెమ్మది లేకుండా, ఇది అంతరంగంలో జరుగుతున్న సమరం. ఈ సమరానికి దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలి. దేవుడు బలాన్ని మనకు ధరింపచేయాలి. యుద్ధం నేర్పడం దేవుడు మనకు నేర్పాలి. అలాంటి సందర్భాల్లో మనం ఎలా మసలుకోవాలి, ఎలాంటి ఆలోచన తీసుకోవాలి, ఎవరి సలహా అడగాలి, ఎలా ప్రవర్తించాలి, అవన్నీ కూడా దేవుడు మనకు నేర్పించునుగాక. ఇంకొక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇంకొక ఏంటంటే అంధకార సమూహాలతో జరిగే యుద్ధాల గురించి కూడా చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనం పోరాడేది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశాల మండలమందు దురాత్మ సమూహాలతోనూ పోరాడుతున్నాము. అందుచేతను ఎదిరించడానికి నిలబడుటకు శక్తివంతులగునట్లు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి. ఎలాగనగా సత్యాన్ని నడికట్టుగా కట్టుకోవాలి, నీతి అని మైమరును తొడుక్కోవాలి, పాదాలకి సమాధాన సువార్త వలనైనా సిద్ధ జోడును తొడుక్కోవాలి, కాక విశ్వాసం అనే డాలు, అగ్నిబాణాలని చలారుస్తారు, ఆర్పుతో శక్తిమంతులు అవుతారు. శిరస్త్రం అంటే హెల్మెట్ ధరించుకోవాలి, రక్షణ అని హెల్మెట్ని ధరించుకోవాలి. దేవుని వాక్యం అనే ఖడ్గాని, ఆత్మ ఖడ్గాని చేత పట్టుకొని అంధకారం సంబంధకు అపవాది క్రియలన్నిటిని మనం జయించుదుము గాక.
ఒకటి మనసులో జరిగే పోరాటాలు, ఇంకొకటి ఆకాశ మండలంలో ఒక దురాత్మ సేనలు సంచరిస్తూ ఉంటాయి. ఎక్కడుంటాయండి? ఆకాశ మండలంలో ఒక దురాత్మ సేన సంచరిస్తుంటాయి. అది దానికి ఎక్కడ గ్యాప్ దొరికితే, ఎక్కడ అవకాశం వస్తే అటు దిగిపోతాడు అంతే. ఒక పాస్టర్ గారు నేను ఎక్కడో చదివానండి. ఒక దైవజనుడు ఫ్లైట్లో వస్తూ ఉన్నాడంట. ఫ్లైట్లో వస్తూ ఉంటే సరే ఫ్లైట్లో ఈయన కూర్చున్నారండి, సీట్లో కూర్చొని పక్కన ఇంకొక ఆయన కూర్చొని ఉన్నాడండి. చూడ్డానికి బ్లాక్ డ్రెస్ వేసి ఒకలాగున్నాడు. సరే ఆయన పక్కన కూర్చున్నాడు. సరే ఈయన కూర్చున్నాడు. సరే ఈయనకి ఏదో బిస్కెట్ ప్యాకెట్ అది తీసుకున్నాడు, ఓపెన్ చేసి ఇక తినబోతూ ఉంటే పక్కన బ్లాక్ డ్రెస్ వాడు ఉన్నాడండి. వాడి వైపు చూసి తీసుకుంటారా అని అడిగాడంట. మామూలు కామన్గా మనకు అలవాటు ఉంటుంది కదండి, మనం తింటున్నప్పుడు పక్కన ఎవరైనా ఉంటే సార్ తింటారా అని అంటారు కదండి. అట్లా ఈయన కూడా పక్కన ఉన్నాడు కదా, మరి మనం తింటున్నప్పుడు కళ్ళు ఎర్ర చేశారనుకో కడుపు నొప్పి వస్తుంది, మోషన్స్ అవుతుందని భయంతోనే మొత్తం మీద ఆయన ఒకసారి తీసుకుంటారంటే ఆయన సారీ అండి వద్దండి అన్నాడు. పర్వాలేదు తీసుకోండి అంటే నేను ఫాస్టింగ్ అండి అన్నాడంటే. ఏమన్నాడు? ఫాస్టింగ్ అండి అన్నాడు. అనేసరికి పాస్టర్ గారు ఆశ్చర్యపడిపోయి, ఫాస్టింగ్ అంటే ఎవరు చేస్తారు చెప్పండి, ఉపవాసాలు అంటే ఎవరు చేసేది? క్రిస్టియన్స్ మనమే కదండి. ఈయన సంతోషించి హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు క్రిస్టియన్ బ్రదర్, మీరు దేవుని బిడ్డలా అటుటని అడిగాడంటే. అడిగితే ఆయన ఇలా సీరియస్గా చూసి కాదన్నాడంట. మరి ఫాస్టింగ్ అంటున్నారు ఏంటంటే ఆయన అన్నాడంట, మేము సాతాను ఆరాధికులు. అర్థమవుతుందండి? సాతాన్ని ఆరాధించే గుంపు. జోక్ కాదు ఇది. ఇప్పటికే కొన్ని సెంటర్ స్టార్ట్ అయిందంటే బెంగళూరులో, అక్కడక్కడ మెయిన్ టౌన్లో ప్రారంభించారండి. సాతాన్ని ఆరాధించేవాళ్ళు. మనం యేసు ప్రభుని ఎలాగైతే ఆరాధిస్తాం, సాతాన్ని వాళ్ళు దేవతగా పెట్టుకొని, దేవునిగా పెట్టుకొని సాతాను ఆరాధికులు వాళ్ళు. ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నాయండి, వాళ్ళకు చర్చెస్ ఉంటాయి. వాళ్ళ గుళ్ళో వాళ్ళ చర్చెస్లో వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు? సాతాన్ని వాళ్ళు ఆరాధిస్తారు. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయి, సరే ఈయన పాస్టర్ అని చెప్పకుండా సాతాను ఆరాధికులండి, అది ఎట్లండి, మాకు క్రిస్టియన్స్ తెలుసండి, యేసుప్రభుని ఆరాధించే వాళ్ళు తెలుసు, మరి మీరు సాతాను ఆరాధికులు ఏంటంటే మేము క్రైస్తవ్యానికి వ్యతిరేకులం, యేసు ప్రభుల వారికి మేము వ్యతిరేకులం, సాతాను ఆరాధికులు మేము. సరే అండి, సాతాను ఆరాధికులు ఉపవాసాలు ఉండడం ఏంటంటే మా సాతాను సామ్రాజ్యం భూమి మీద విస్తరించాలి. త్వరలో క్రీస్తు విరోధి రాబోతున్నాడు, ఆయన కోసం మేమంతా ప్రిపేర్ అవుతున్నాం. మాకు వర్షిప్ ఉంటుంది, మేము వెళతాం, యేసు ప్రభుకు విరుద్ధమైన బోధలు మేము బోధిస్తాం, మా సాతాను గురించి గొప్పగా చెప్పుకుంటాం, మేము ఆ సాతాన్ని ఆరాధిస్తాం. మా డ్రెస్ కోడ్ బ్లాక్ డ్రెస్ అనమాట, మేము నల్లబట్టలు వేసుకుంటాం, మేము వారాల తరబడి నెలల తరబడి ఉపవాసాలు ఉండి మా సాతానుని వేడుకుంటుంటాం. ఏమనంటే నీ రాజ్యం భూమి మీద విస్తరించాలి, నీ రాజ్యం భూమి మీదకి దిగి రావాలి, క్రైస్తవ సమాజం పతనం అవ్వాలని చెప్పి ఏంటండి ఉపవాసం ఉన్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడు. ఒక సాతాన్ని ఆరాధించే ఆరాధికుడు, ఒక క్రీస్తు విరోధి సంబంధి, ఒక అబద్ధ ప్రవక్త అపవాదిని ఆరాధించేవాడు ఉపవసించి ప్రార్థన చేస్తుంటే మరి క్రైస్తవుడు ఏం చేయాలి? ఒక క్రైస్తవుడు పరిస్థితి ఏంటి? అపవాదిని నమ్ముకున్న వాడి పరిస్థితి ఎలా ఉంటే జీవము కలిగిన దేవుని ఆరాధించే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనం పోరాడేది మనుషులతో కాదు. సాతానుగాడు మనుషులకు పెట్టాడు, భార్య భర్తలకు పెట్టాడు, తల్లి పిల్లలకు పెట్టాడు, అత్త కోడలకు పెట్టాడు, దైవ సేవకులకి విశ్వాసులకి పెట్టాడండి, సంఘ పెద్దలకు ముడివేసి పెట్టాడు. గొడవలు. దైవజనుడు స్పష్టంగా చెప్పు, మనం పోరాడుతుండేది మనుషులతో కాదు, మన యుద్ధాలు మనుషులతో కాదు, మన పోరాడవలసింది మనుషులతో కాదు, మన పోరాటం, మన యుద్ధం చేయవలసింది ఆకాశ మండలంలో సంచరిస్తున్న దురాత్మ సేనలతో. ప్రిపేర్గా ఉన్నామా మనం? ఎక్కడ ఆ సాతాను గురించిన సంభాషణ? అందుకేనండి మన నోట కనీసం సాతాను గురించిన సంభాషణ కూడా రాకూడదు. నేను వాక్యం చెప్పాలి కాబట్టి మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఈ మాటను రిపీట్ చేస్తున్నాను. కానీ సాతాను గాడి పేరు, అతని స్మరణ కూడా మన నోట రాకూడదు. తిట్టేటప్పుడు కూడా రే సైతాన్ అనకూడదు. అంత తిట్టాలని మీకు అంత బుద్ధి పుడితే దేవుడు నిన్ను ఆశీర్వదించిన కాకపో అనండి, దేవుడు నిన్ను దీవించిన కాకపో అనండి. ఇదిగో బ్రదర్ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మీకు సమాధానం ఉండును కాకపో అనండి. అంతేగాని
సాతాన్, చీ సాతాన్, పో సాతాన్, రా సాతాన్, సాతాన్ సాతాన్ అంటుంటే ఎవరి నామాన్ని స్మరిస్తారో ఆ స్పిరిట్స్ అక్కడికి వచ్చేస్తుంది అంతే. అందుకే బైబిల్ చెప్తుంది, నా నామాన జ్ఞాపకార్థంగా ఉంచు, ప్రతి స్థలంలోనికి నేను దిగి వస్తాను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అపవాదిని స్మరిస్తుంటే అక్కడికి అపవాది క్రియలు, అపవాది కార్యకలాపాలు అక్కడ జరుగుతూ ఉంటుంది. సో కనుక దేవుని బిడ్డలు మనం పోరాడేది ఆకాశ మండలంలో సంచరిస్తున్న దురాత్మ సేనలతో. చూడండి, లోకంలో చాలామంది ఉన్నారు, అందరినీ వ్యతిరేకించుంటుంది మనుషులు. క్రైస్తవులు మాత్రమే వ్యతిరేకిస్తారు. అన్ని గుళ్ళు గోపురాలు కూలగొడుతున్నారు, లేదంటే చర్చెస్ని కూలగొడుతున్నారు. అందరి జోలికి వెళుతున్నారు, లేదు కానీ దైవ సేవకుల్ని హింసిస్తున్నారు, దైవ సేవకుల్ని బాధిస్తున్నారు, దైవ సేవకుల్ని బజారుకి ఏడుస్తూ ఉంటారు, దేవుని బిడ్డల్ని బాధిస్తుంటారు, కష్టపెడుతుంటారు, రకరకాలమైన కార్యక్రమాలు. ఇది ఎవరు చేస్తున్న పని అంటే మనుషులు చేస్తున్నారని మనం అనుకుంటున్నాం, కానీ మనుషుల వెనకాల ఒక శక్తి పనిచేస్తుంది. అది దురాత్మ శక్తి, అది ఆకాశ మండలంలో సంచరిస్తున్న దురాత్మల సేనలు. కనుక దేవుని బిడ్డలారా, మనం వాటితో పోరాడాలి, దాంతో ఫైట్ చేయాలి. సో దాన్ని ఫైట్ చేయాలంటే మనకు దేవుడు సర్వాంగ కవచం ఇచ్చాడండి. దాన్ని మనం ధరించుకొని మనం సంసిద్ధంగా ఉండాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. సత్యం అనే నడికట్టుని కట్టుకోవాలి, నీతి అనే మైమరువుని ధరించుకోవాలి, సమాధానం వలనైన సిద్ధ మనసు అనే జోడులు అంటే పాదరక్షలు తొడుక్కోవాలి, విశ్వాసం అనే డాలుని పట్టుకోవాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. విశ్వాసం అనే డాలు మన చేత పట్టుకోవాలి. అప్పుడు విరోధి యొక్క అగ్ని బాణాలన్నిటిని మనం ఆర్పడానికి శక్తి గల వారుగా మార్చబడతాం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. గుండె నిండా యేసు మీద విశ్వాసం డాలు, అగ్ని బాణాలు ప్రయోగిస్తూ ఉంటాడు సాతాను. విశ్వాసాన్ని చేత పట్టుకోండి. ఎవరి గుండెలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందో వారిని అపవాది ఏమీ చేయలేడు. చప్పట్లు కొడుతూ ప్రభునామని సిద్ధం గట్టిగా ఆమేన్ హల్లెలూయా. చాలామంది నాకు మా అని కూడా ఒక తల్లిగారు ఎవరో చేతబడి చేశారయ్యా అంటే, అమ్మా ఎందుకమ్మా మాటలని, లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అసలు నీవెందుకు దాన్ని నమ్ముతావు? నేను బలహీనపరచడానికి నీకు ఏదో ఒక విత్తనం వేస్తాడు అంతేనండి. అవిశ్వాసపు విత్తనాన్ని విత్తుతాడు సాతానుగాడు. సాతానుగాడు మనకేం చేస్తాడు? ఒక అనుమానాన్ని పుట్టిస్తాడు. అందుకే ఆ సాతాను అనుమానాల నుండి మనం విడుదల పొందాలంటే ఏం ధరించుకోవాలి తెలుసండి? విశ్వాసమని డాలు పట్టుకోవాలి. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరేమన్నా నాకేమీ కాదు, నాకేమి లేదు బ్రదర్, నేను హ్యాపీ బ్రదర్, అయ్యో ఎందుకన్నా అన్నగారండి ఇంత చిక్కిపోతున్నారు అంటూ ఉంటారు మన దగ్గరకు వచ్చి. నాకు తెలిసి నేను చిక్కిపోతుంటారు, వాళ్ళు చెప్పినప్పటి నుండి చిక్కడం స్టార్ట్ అవుతాను. అందుకే మనం మాట్లాడేటప్పుడు విశ్వాస సంబంధం. బ్రదర్ చాలా బాగున్నారు బ్రదర్, మీరు చూడండి, నా దగ్గర ప్రార్థన చేయించుకున్న వాళ్ళందరికీ ఒక్కటే చెప్తాను, ఏమి కాదు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఓ సీరియస్ మీరు సమస్య చెప్తారంటే నాకు రెండు మాటలు తెలుసు, ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, అవునా కాదండి? దేవుడు అంటాడు విశ్వాసంతో కొండను చూసి సముద్రం వెళ్ళి పడిపోమంటే మీ మాట ప్రకారంగా ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. చెప్పలు కొడతాం అందరు గట్టిగా. దేవుని యందు విశ్వాసం, దేవుని మీద విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. అప్పుడే అపవాదిని మనం జయిస్తాము. అపవాది కొమ్మలు పెట్టుకుని కూరలు పెట్టుకుని వచ్చి మన మీద అటాక్ చేస్తారని కాదండి, ఏదో ఒక రూపంలో వచ్చి నీ మనసులో అవిశ్వాసపు విత్తనాన్ని విత్తి నేను బలహీనపరుస్తాడు. కనుక విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. రక్షణ అనే శిరస్త్రాను హెల్మెట్ పెట్టుకోవాలి తలకి. రక్షణ యేసుక్రీస్తు వారి రక్తంలో కలిగిన రక్షణ, బాప్తిజం వలన కలిగిన రక్షణ, దేవుని ఆత్మ వలన కలిగిన రక్షణను మన శిరస్సుకు శిరస్త్రాణంగా పెట్టుకోవాలి. అండ్ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాని మనం చేత పట్టుకోవాలి. సో మనం ఫైట్ చేసేటప్పుడు మన ఇన్స్ట్రుమెంట్స్, మన ఆయుధాలు, కవచాలు అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని. మీరు చూడండి, ఎవడైనా మన దగ్గరకు వచ్చి రాంగ్గా బిలీవర్స్ ఎవరైనా వచ్చి మన దగ్గరకు వచ్చి విశ్వాసులే కాదండి, మీరు అటు కాదు బ్రదర్, ఇటు కాదు బ్రదర్, అటు కాదు అంటుంటే మీరు ఏం చేయొద్దు. ఒక వాక్యం ఓపెన్ చేసి మీరు వినిపించారనుకోండి, సచ్చినట్లు నోరు మోస్తారు అంతే. ఏదో ఒక సమస్య వచ్చింది, ఆ విషయంలో మాట్లాడుతుంటారు. బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్ చదవండి కీర్తనలు చదవండి బ్రదర్, చదవండి ప్లీజ్
ఇదొకటి చదవండి బ్రదర్ అని మీరు దానికి సంబంధించిన వాక్యం ఒకటి ఇవ్వండి. వాడు చదవండి బ్రదర్ చదవండి, వద్దులేండి అంటుంటాడు. చదవండి బ్రదర్ ప్లీజ్ చదవండి అంటే అంతే. సో మన చేతులు ఎప్పుడు ఆత్మ జీవవాక్యాన్ని చేతపట్టుకుని ముందుకు సాగిపోదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో 2 సమరం, 2 యుద్ధాలు. ఒకటి మన అంతరంగంలో జరుగుతున్న యుద్ధాలు, రెండోదిగా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సేనలతో మనకి. దురాత్మ వల్ల ఏమి కాదు, ఆమెను చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైనా దురాత్మలు వస్తే మీరు చిరునవ్వుతో హాయ్ హాయ్ అంటారు, వద్దు అంటుంటమ్మా, ఓవర్గా మూలుగొద్దు. ఏమైంది, కూల్ కూల్ అన్నాం అనుకోండి, అది నేను ఇంత భయపెడదామని వీళ్ళు భయపడలేదానని సాతాను గడికి అక్కడ ఉండి వదిలేసి వారిని ఎదిరించండి సాతాన్ని. ఆమెను చెప్పడం అందరూ గట్టిగా, హల్లెలూయా. అలా కాకుండా నేవేమో ఈ సైతాన్ నా గురించి ఏమని చెప్పేస్తుందమ్మా నాయన, నా బతికి చెప్పేద్దామని చెప్పంటుంటే అది చెప్తుంది అంతే. ఎందుకంటే దానికి తెలుస్తుంది కదా నువ్వేం ఏ ఫీల్ అవుతున్నావు తెలుస్తుంది కదండి. సైతాన్ గడు అయినా నిజమే ఆడు చెప్తాడండి, సాతానా నోరు మీ చాలు, గద్దించాలంతే, వదిలేసి. దయ్యాలకి భూతాలకి భయపడకూడదు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నేను ఒకసారి వాస్తవం చెప్తున్నాను. ఒకరోజు నేను నెల్లూరులో విండోస్ పక్కన ఉంటుంది నా బెడ్, పడుకున్నానండి. ఏదో పెద్ద శబ్దం వస్తే నేను సడన్గా లేచి కిటికీ ఓపెన్ చేశాను, విండో ఓపెన్ చేశానండి. ఆ విండో పక్కన భూమి నుండి ఆకాశాన్ని అంత ఎత్తు అయిన ఒక ఆకారం. ఎట్టుంటుంది మీకు, ఎట్టుంటుందండి? ఎవరికైనా ఎట్టుంటుందండి, భయంగా ఉంటుంది కదండి. నేనేం చేశాను తెలిసి టప్పని డోర్ వేసి కిటికీ వేసేసాను అంతే. ఎవరైనా అంతే కదండి. నేనైనా కిటికీ వేసాను, మీరు కిటికీలు వేసేది ఏంటిది అంతేకా, అకే పడిపోతారు అంతే బెడ్ మీద అంతే. ఎందుకంటే అంత పెద్ద దేహం, పెద్ద ఆకారం అండి. టక్కని కిటికీలు వేస్తే నాలో ఉన్న పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడండి, రేయ్ భయపడతావేంటి, తీ కిటికీ. పరిశుద్ధాత్మను మాట్లాడుతూ తీ కిటికీది అంటున్నాడు. అయ్యా తీ కిటికీ అన్నాడు. వెంటనే ఇక కిటికీ తెరిచానండి, యథార్థంగా చెప్తున్నాను. కిటికీ తెరిచి చూశాను, అక్కడ ఏమీ లేవంతే. వెంటనే లేచి లైట్లు వేసుకున్నాను, బయటకు వచ్చాను, డోర్ తీశాను, బయటకు వచ్చి చూశానండి, ఏమీ లేవు. అది కానీ అమ్మా అన్నాను అనుకోండి, అయిపోయింది. ఇంకా 6 నెలలు మంచాన్ని పడుతుంది అంతే. సైతాన్ గారు సాతాన్ని దేవుడు సిలువలో చెత్తగొట్టాడా లేడు చెప్పండి, చెత్తగొట్టాడా లేడా? వాడు సచ్చిన పాము. ఏ పాము అండి? చెప్పాలి చెప్పలేకపోతున్నారు కొందరు, ఎందుకంటే మళ్ళీ వస్తాడేమో రాత్రి అంటే. వాడు ఎవడాడు? సచ్చిన పాము. దానికి చేతబడి శక్తులకు భయపడవలసిన అవసరం లేదు, మాంత్రిక విద్యలకు భయపడవలసిన అవసరం లేదు. లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగాను. హల్లెలూయా. కానీ సత్యంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, నీతిని ధరించుకోండి, పవిత్రంగా ఉండండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి, జీవవాక్యాన్ని చేతపట్టండి, విశ్వాసమైన డాలుని ధరించుకోండి, రక్షణని శిరస్త్రాలను పెట్టుకోండి. ఇవన్నీ ఈ ఆయుధాలన్నీ మనకు ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏమీ చేయరు. ఈ ఆయుధాలు లేకుండా పోయామనుకో వేస్తాడు, వంగబెట్టి గుద్దుతాడు అదే. సో ఈ ఆయుధాలన్నీ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే ఈరోజు కొనుక్కోండి, ప్రభు సన్నిధిలో అడిగి తీసుకోండి, ధరించుకోండి. మీరు వెళ్ళేటప్పుడు అందరి తల మీద హెల్మెట్ ఉండాలి. ఏంటా హెల్మెట్? రక్షణ అనే హెల్మెట్. అందరూ బెల్ట్తో బిగించుకొని ఉండాలి నడుము. ఏంటది? సత్యమనే బెల్ట్ని బిగించుకోవాలి. అండ్ అందరి చేతిలో ఒక డాలు ఉండాలి. ఏంటది? విశ్వాసం అనేది. అందరి చేతిలో ఒక కత్తి ఉండాలి. ఏంటా కత్తి? దేవుని వాక్యమైన కత్తి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. సో ఫైట్ చేద్దామా, యుద్ధం చేద్దామా? ఒకటి మన అంతరంగ సమరంలో విజయం సాధిద్దాం, ఆ తర్వాత అపవాది క్రియలతో పోరాడే విజయాన్ని సాధిద్దాం. దేవుడి మాటలు మన వెనుకడలు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఈ శుభరాత్రి నీ సన్నిధానానికి చేరువచ్చి నిలవబడి ప్రభువా తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకునిచున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతి సంవత్సరం మీరు మాకు దయచేసినట్లుగానే 42వ అంతర్జాతీయ గుడారాల పండుగల నిమిత్తమై
ప్రభా ప్రత్యేకించి నిర్వహించబడుతున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనల 2వ రోజు రాత్రి ప్రభా అన్నను మీరు బలపరచి మా అంతరంగమందు ప్రభా కలుగుచున్నటువంటి యుద్ధములు ప్రభా బాహ్యముగా అంధకార చీకటి శక్తులతో మేము ఏ విధంగా పోరాడవలనో మా వ్రేలకు యుద్ధము నేర్పే నీ ఉన్నతమైనటువంటి ఉపదేశ మాటలను మీరు అనుగ్రహించారు. అందులోకే స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాం. అవును తండ్రి, వద్దు అనుకుంటూనే కొన్ని సందర్భాల్లో తప్పక ప్రభా పారిపోయి దూరాన నిలవబడి ఏం జరుగుతుందో అన్నట్లుగా ప్రభా మేము చూస్తూ వచ్చాం. విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉన్నాం. కడవరకు ఉంటామనుకున్నాం, కానీ ప్రభా నిన్ను దూరాన్న ప్రభా మేము నిలిచి వెంబడిస్తూ ఉన్నాం. తెలియని అగాధపు అంచులలోనికి దిగజారిపోతూ ఉన్నాం. అంతరంగంలో చేస్తూ ఉన్నదని తప్పని తెలిసి తప్పక తప్పతడుగులు వేస్తున్నటువంటి మా ప్రభా ఆధ్యాత్మిక జీవితాలను సరిచేయాలని ప్రభా మా వ్రేలకు ప్రభా ఆత్మీయ పోరాటాన్ని నేర్పాలని పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు దిగి వచ్చినందులకే స్తోత్రాలయ్యా. నిలవబడిన ప్రతి ఒక్కరి చేతులకు యుద్ధము నేర్పే పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు దిగి వచ్చినందులకే స్తోత్రాలయ్యా. సత్యమనే దట్టితో వారి నడుములను ప్రభా నిలవబడుతున్నందులకే స్తోత్రాలు చెల్లించుచున్నా. ప్రభా అపరాధ భారము నుంచి మమ్మల్ని విడిపించండి స్వామి, మీకు స్తోత్రాలయ్యా. ప్రభా మేము పోరాడుచున్నది ప్రభా మా ఇరుగు పొరుగు వారితో కాదయ్యా. ప్రభా శత్రువుకు సాతానుగాడును మేము జయించగలిగినట్లుగా పోరాడగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా సర్వాంగ కవచాన్ని మీరు ధరింపజేయమని ప్రార్థన చేయుచున్నా. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ సర్వాంగ కవచముతో మీరు ధరింపజేసినందులకే స్తోత్రములు చెల్లించుచున్నాం స్వామి. మీరు సహాయము చేయండి అయ్యా. ప్రభా రేపటి దినాన ప్రభా ముగింపు ఉపవాస ప్రార్థన కూడిక, అలాగే పునరుద్ధానపు ఆరాధన ప్రభా పరిశుద్ధమైనటువంటి సంస్కారపు ఆరాధనలో మేమందరము పాల్గొన్నట్లుగా కావలసినటువంటి యోగ్యత అర్హత మీరు మాకు దయచేయండి స్వామి, మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు మీ వాక్యాన్ని అందించినటువంటి దీనదాసులను బలపరచండి ప్రభా. మా మినిస్ట్రీస్లో ఆయా చోట్ల జరుగుతున్నటువంటి ప్రభా ప్రతి హోసన్న మందిరాల్లో జరుగుతున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనలను మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందులకే స్తోత్రాలయ స్తోత్రములు చెల్లించుచున్నా. కృప చూపండి, ఉపవాసముతో ఉండి ప్రభా సర్వాంగ సత్యదట్టి కట్టుకున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరే ఆశీర్వాదకరంగా నింపి నడిపించి మహిమను పొందుకొనమని మహిమా ఘనత ప్రభావములు నీకు మాత్రమే ఆరోపించుచు నజరేయుడని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి, వ్రేలకు యుద్ధము నేర్పండయ్యా అని ఆశపడే చేతులు ప్రభు చేతికి అప్పగించిన ప్రతి ఒక్కరికి త్రియేక దేవుని కృప సర్వదా సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.